చూసావా టైలర్, నా కోపం ఎక్కువ అన్నావు. నేనెక్కడ కోపడలేదు చూసావా? నాలుగు మంచి మాటలు చెప్పావనుకో, దానికే కాళ్ళు విరిచేస్తారా, చంపేస్తారా, చంపేస్తారా? క్షణము నీదిగా వేచా కాలము సాక్షిగా నీ ప్రతి పదమున జాడగా జయ గీతము పాడగా లీలా వీడని తోడుగా. నీకేం కాలేదు కదా టైలర్? బాగా దెబ్బ తగిలిందా టైలర్? బాధగా ఉందా? ఏడుస్తున్నావు? పిచ్చ ఏమైనా మీకు? అలా కాళ్ళు ఎవరైనా అడ్డం పెడతారా? చూడండి ఎంత దెబ్బ తగిలిందో, రక్తం ఎలా కారుతుందో. చిన్న దెబ్బే టైలర్, ఏం కాదులే. అంత గట్టిగా కొడితే చిన్న దెబ్బ అంటారేంటి? అయినా మీరెందుకు అడ్డం వచ్చారు? నా కోసం మీరెందుకు దెబ్బలు తినాలి? అసలు నాకేమైనా అయితే మీకెందుకు? మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీ అమ్మగారు మిమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకుంటున్నారు. మీకింత చిన్న దెబ్బ తగిలినా ఆవిడ తట్టుకోలేరు కదా. ఇక ఈ దెబ్బలన్నీ చూస్తే ఆవిడ ఏమైపోతారు?
అడ్డం వచ్చినప్పుడు కనీసం మీ అమ్మగారు కూడా గుర్తుకు రాలేదా? అమ్మ గుర్తొచ్చింది టైలర్. అందుకే కదా అడ్డొచ్చాను. అమ్మలాగే నువ్వు మంచిదానివి టైలర్. అమ్మకి ఏం కాకూడదు, నీకు కూడా ఏం కాకూడదు. అయితే ఎంత బాధ వేస్తుందో నీకు తెలీదు. చిన్నప్పుడు నేను సైకిల్ తొక్కుతూ అమ్మని వెనకే కూర్చోమన్నా, బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోయా. నాకు అమ్మకి ఇద్దరికి దెబ్బలు తగిలాయి. ఇదిగో ఇక్కడ ఇక్కడ తగిలింది, బాగా నొప్పేసింది. కానీ అమ్మకి తగిలిన దెబ్బ చూస్తే ఇక్కడ నొప్పేసింది. నా చెయ్యి నొప్పి తగ్గిపోయింది, కానీ అప్పుడప్పుడు అది గుర్తొస్తే ఇక్కడ నొప్పి పుడుతూనే ఉంటుంది. ఇందాక వాళ్ళు నిన్ను కొట్టడానికి వస్తుంటే అదే నొప్పి మళ్ళీ పుట్టింది టైలర్, ఇక్కడ. అందుకే అడ్డొచ్చాను. తప్ప చెప్పు. ఈ దెబ్బలేం కావులే, తగ్గిపోతాయి. ఎందుకు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారు? ఎందుకు మీ మనసులో ఇంత చోటిస్తున్నారు? ఏమవుతాను మీకు నేను? కోపంతోనే అభిమానం చూపిస్తారు, అమాయకత్వంతోనే మనసు కట్టి పడేస్తారు. దూరంగా ఉన్నానంటూనే దగ్గరవుతారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? నువ్వు కూడా అమ్మలాగే ఏడుస్తున్నావేంటి టైలర్? నాకేం కాలేదని చెప్తున్నాను కదా. ఏడుపు వస్తుంది. నొప్పి మీకేనా? మాకు మనసుంది, మాకు నొప్పి పుడుతుంది. కుర్రో కుర్రు కుర్రో కుర్రు కుర్రో కుర్రు బస్తీ కోనలు ఈడట్ట ఇరుక్కుపోయినారు. ఇరుక్కుపోవడం సంగతి తర్వాత ఆ పుంజు కొనకి రక్తం కారుతుంది చూడు. చీకట్లో జారి పడిపోయాను. ఓరే ఓరే, దెబ్బ బాగా తగిలినట్టుండాదే. ఎముక దెబ్బేం కాదులే, పైన కాస్తంత చిట్లిందంతే. ఏమే, నువ్వు పోయి కాస్తంత పసర తీసుకొనిరా. అట్టాగే. రేపు తెల్లారేసరికల్లా నొప్పి తీసేస్తాది. అయినా ఈడ మీకేం పని కోనా? ఎవరు మీరు? ఎవరంటావైంది మామ? పొంజకి దెబ్బ తగిలితే పెట్టగుండల్లో నొప్పి పుట్టే, కళ్ళల్లోంచి నీరు గారే పెండ్లామో పెన్మిటి అయ్యుంటారు. మెడలో తాళిబుట్టు లేదు, కాలికి మెట్టెలు లేవు. పెనిమిటి పెళ్ళాం ఎట్లా అవుతారే పిచ్చి మొహమా? పెండ్లి కాకపోతే ఏంది, మనసులు కలిసిన జంట.
మన కొండదేవరా సల్లని సుపులు పడినాది మను అదే అయిపోతాది. మేం దారి తప్పి అడవిలోకి వచ్చాం. కాస్త రోడ్డు వరకు దారి చూపిస్తారా? దానికేం భాగ్యం తల్లి. ఓ చిన్నదొరా అయ్యా, కోనలకి దారి చూపించిరా. అట్టానే అయ్యా. వెళ్ళిరండమ్మా, మా కొండదేవరా మిమ్మల్ని చల్లగా చూస్తాది. సైదమ్మా, ఎవరూ రాలేదేంటి? ఇంకా ఎంతసేపు దారిలో ఉండుంటారక్క. ఎక్కడైనా మగపిల్లాడి కోసం ఆడపిల్లవాళ్ళు ఎదురు చూడడం చూశాం గాని ఆడపిల్ల కోసం మగపిల్లాడు ఎదురు చూడడం ఏంటో అంత విచిత్రంగా ఉంది. ఎవరు ముందొస్తే ఏంటి పెద్దమ్మా, పెళ్ళి అవుతుంది కదా. నువ్వింత తెంగరవుడివి కాబట్టే పెళ్లి కాకముందే ఇన్ని ఆటలు ఆడుతున్నారు. పెళ్ళయ్యాక ఇంకెన్ని ఆటలు ఆడతారో. హై అమ్మా, ధరణి వాళ్ళు వచ్చేసారు. రండి వదినా, రండి అన్నయ్య. ఇదిగోండి. అవును, మీ ముగ్గురే వచ్చారు, పెళ్లి కూతురు రాలేదేంటి వదినా? ఎవరికో కుట్టిన బట్టలు ఇవ్వడానికి వెళ్ళిందమ్మా, వచ్చేస్తుంది. నేరుగా ఇక్కడికే వచ్చేస్తుంది. నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు బట్టలు ఇవ్వడానికి వెళ్ళడం ఏంటన్నయ్యా? ముహూర్తం టైంకైనా వస్తుంది కదా, అది చాలు. వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది. ఇంకా ఇది ఎక్కడుందో తెలీదు. ముహూర్తం టైంకి రాకపోతే ఏం చేద్దామే? నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది. ఇంటి పరువు తీయదు, నిశ్చితార్థానికి వస్తుంది అని అంత నమ్మకంగా చెప్పావు కదమ్మా. ఇప్పుడెందుకు భయం? నేను అందుకే నిశ్చితార్థానికి అందరినీ పిలవలేదు. చూద్దాం, నీ కూతురు వస్తుందో రాదో, ఈ ఇంటి పరువు నిలబెడుతుందో లేదో ఈ రోజు తేలిపోతుంది. కానీ ఈ విషయంలో మాత్రం నువ్వే గెలవాలని కోరుకుంటున్నానమ్మా. నేనెప్పటికీ మహారాణిలా ఉండాలి. అది సర్వెంట్ లాగే ఉండాలంటే అది వాణ్ణి పెళ్లి చేసుకోకూడదు, రావాలి. ఈ శంకరేనే పెళ్లి చేసుకోవాలి. సరే, వాళ్ళకి డౌట్ వస్తుంది, పద. ప్లీజ్ టైలర్, దెయ్యాల్ని ఏం చేయొద్దని చెప్పవా ప్లీజ్.
అరే దాంట్లో నా మొహం కనిపిస్తుంది. నాకు నా మొహం అంటే ఇష్టం లేదు. చూసావా టైలర్, నా కోపం ఎక్కువ అన్నావు. నేను ఎక్కడ కోపడలేదు చూసావా? సరే, నాకు టైం అవుతుంది, ఇక మీరు వెళ్ళండి. కాలికి బాగా దెబ్బ తగిలింది, తగ్గేంత వరకు బయట తిరగద్దు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఏవండి, మిమ్మల్నే. నేను వస్తున్నాను టైలర్. మీరెక్కడికి? అక్క వాళ్ళందరూ ఉన్నారు, మీరొస్తే గొడవ అయిపోతుంది. అయితే అవని, నువ్వు శంకరాన్ని పెళ్లి చేసుకోకూడదు, నేను ఒప్పుకోను. మీరు నిజంగా గొడవ చేసేలా ఉన్నారే, ముందు మీరింటికి వెళ్ళండి. నేను వెళ్ళను టైలర్. మీ అమ్మ నాన్న చాలా తప్పు చేస్తున్నారు, వాళ్ళకి చెప్పాలి. రా. అయ్యో అయ్యో, వదలండి. ఏమండి, ఎవరైనా చూస్తే బాగోదు. మిమ్మల్ని వదిలేయండి, మీరు వెళ్ళిపోండి ప్లీజ్ అండి. నేను వెళ్ళను, రా. ఇప్పుడే వస్తాను. అమ్మా, ధరణి వచ్చేస్తుంది. సైదమ్మా, ఆ వచ్చేదే కదూ పెళ్లి కూతురు. మరి అతనెవరు చేయి పట్టుకుని లాక్కొస్తున్నాడు? అమ్మ ధరణి, తలకి దెబ్బేంటే? అందరూ నిశ్చితార్థం చేద్దామని వచ్చేసారా? ఏం చేస్తున్నారో తెలుస్తుందా? కొంచెమైనా బుర్రా బుద్ధి ఉందా? వాడేంటి ఈ టైలర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇద్దరి జోడి చూసే చేస్తున్నారా? అసలు ఎలా మనసు వస్తుంది మీకు? కొంచెం కూడా ఆలోచన లేదా? గొడవ వద్దని చెప్పాను కదా, మీరు వెళ్ళిపోండి. నువ్వు ఆగు టైలర్. ఏంటమ్మా ఇది? ఏంటి గొడవ? హే బాబు, ఏంటయ్యా ఈ గొడవ? గొడవ ఏంటి గొడవ? మంచి కోసం చెప్తే గొడవ అంటావా? టైలర్ నా మంచి కోసం చెప్పింది, నేను టైలర్ మంచి కోసం చెప్తున్నాను, గొడవేం కాదు. అవును, నువ్వెవరు? టైలర్ తండ్రివే కదా?
కూతురికి ఎవరైనా ఇలాంటి పెళ్లి చేస్తారా? టైలర్ ఎక్కడ? ఈ జిడ్డు మొహంగాడు ఎక్కడ? కొంచెం అయినా ఉండాలి.